సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం రేపింది. సభ ఆవరణలో డ్రోన్ ఎగరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం సభలో నిషేధిత డ్రోన్ ఎగరడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం సృష్టించింది. మేడ్చల్ సభలో ఆయన మాట్లాడుతుండగా హెలిప్యాడ్ వద్ద డ్రోన్ కదలికలను పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరవేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని నేనెప్పుడు మర్చిపోనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా చేసిన పోరాటంతోనే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. ఆ తర్వాత రాష్ట్ర సీఎం పదవి వచ్చిందన్నారు. రాజకీయాల్లో పడిపోతున్న నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది మల్కాజ్గిరి ప్రజలు అని తెలిపారు. కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఇస్తుందన్నారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు తోడు దొంగలు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను బొందబెట్టిండ్రు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీకు అండగా నిలబడి నిన్ను గుండెల బట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోచిన హుజూరాబాద్లో నిన్ను ఎందుకు అక్కడి ప్రజలు ఓడించారని నేను ఈటెల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా. ఆయల్ల సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయల్ల మాట్లాడాను. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి. ప్రతిపక్ష పార్టీలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడే లేడని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేశారని, అలాంటి నాయకుడిని మరోసారి ప్రధానిగా గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అంబర్పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి జీప్ యాత్ర నిర్వహించారు. కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మోదీ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. 3 ఏళ్ల కిందట మొదలైన ఉచిత బియ్యం పంపిణీ మరో 5 ఏళ్ల పాటు కొనసాగించనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. నిరుపేద కుటుంబంలో టాయిలెట్ నుంచి చంద్రయాన్ వరకు భారత్ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేరన్నారు. ఏ ఇంట్లో చూసినా ఎవరి నోట విన్నా ఒకటే మాట మోదీ మోదీ అని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అంటున్నారు. వారిని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయన్నారు హరీష్ రావు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని గుర్తు చేశారు. ఒకేసారి 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు ఏదో హై టెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హై టెన్షన్ వైర్ గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో. ఆగస్టు 15వ తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెబుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏ ఊరికి వెళ్ళినా అక్కడి నేతలకు నేనే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్పారన్నారు. కేసీఆర్తో 20 మంది టచ్లో ఉన్నారనే మాటలు చూస్తే కేసీఆర్తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్లో ఉన్నారేమో సందేహం కలుగుతుందన్నారు. సీఎం హామీలను ప్రజలు నమ్మట్లేదన్నారు. అందుకే దేవుల మీద ఒట్టు వేస్తున్నారు. ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఒట్టు వేయడం బాధాకరమన్నారు. అవినీతి అక్రమాలు ఒకటొకటిగా బయటకు వస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ రాష్ట్రం పూర్తిగా 4.5 నెలల లోపలనే ఎన్నో
కుంభకోణాలు అవినీతి ఆరోపణలతోటి ఈ రాష్ట్రం ఒకవైపు అదలకుదలమవుతూ ఉంటే మరోవైపు ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు రైతన్నల గోస ఇంతింత కాదే అన్నట్టుగా ఉన్నది. 4.5 నెలల్లో ఎన్నడూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి లేనన్ని రైతన్న గోసలు ఈరోజు కనబడుతున్నాయి. ఒకవైపు నీరు లేక పంట ఎండిపోతూ ఉంటే మరోవైపు కోసిన పంటకి కొనుగోలు జరగక వర్షాల తాకిడికి పంట నానిపోయి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అక్కడ వర్షాల దాటికి రైతన్నలు బాధపడుతూ ఉంటే కనీసం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా పనిచేయకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోతే ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని అడుగడుగునా వెంటాడుతామన్నారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 80 నుంచి 100% ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేసిన వారికి 10,000 ప్రోత్సాహక నగదు అందజేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్టీ మోర్చా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ చాలా కష్టపడుతుందని బండి సంజయ్ అన్నారు. అందులో భాగంగా ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలన్నారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని పోలింగ్ బూతుల్లో 80 నుంచి 100% ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేస్తారో వారందరికీ 10,000 చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తామని తెలిపారు. పక్కా ప్రధానమంత్రి కావాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే గ్రామాలకు నిధులు వస్తాయి. నిధులు వస్తేనే రేపు మీరు గెలిచిన తర్వాత ప్రజలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. లేకుండా మీరు మళ్ళా సర్పంచులై ఎంపీడీసీలై జెడ్పీడీసీ మీరు అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఒక్కసారి బిచ్చ బతికే సర్పంచ్ పరిస్థితి. గ్రామంలో ప్రథమ పౌరుడు ఇలా బికారిగానే రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ బంక్లో పనిచేసే పరిస్థితి సర్పంచ్లకు వచ్చింది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సర్పంచ్లకు వచ్చింది. దుబాయ్ మస్కట్లు పోయే పరిస్థితి గౌరవ సర్పంచ్లకు వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నమ్మించి సర్పంచ్లతో అభివృద్ధి పనులు చేసుకొని వాళ్ళు అప్పో సప్పో చేసి మిత్తి తీసుకొచ్చి నా గ్రామంలో రోడ్లు వేయాలి, నా గ్రామంలో శ్మశాన వాటికలు కట్టాలి, నా గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టాలి, నా గ్రామంలో అభివృద్ధి చేయాలని చెప్పి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు వేదిక ముందున్న సోదరులందరికీ కూడా నమస్కారం. పార్లమెంట్ ఎలక్షన్ ఇక్కడ చాలా మంది గతంలో కూడా చూసిండ్రు. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోక్సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయిందన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుందన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీకి మాత్రమే ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి కీలకతం, దుకాణం బందని తెలిపారు. కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతుందన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే సంక్షేమ పథకాలు వస్తాయని రేవంత్ రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ కామెంట్స్కు పొంతన లేదన్నారు. పల్లెకో ప్రాంతానికో సంబంధించిన ఎన్నికలు కాదు. ఈ దేశానికి మోదీ గారు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి రాబో 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కొనసాగాలి. ఆ రకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి అడుగులు పడాలంటే మోదీ నాయకత్వమే అవసరమని సర్వత్రా భావిస్తున్నాం. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద, విధానాల మీద విమర్శించే అవకాశం లేకుండా
పదే పదే అబద్ధాన్ని వారు వల్లిస్తూ గోబెల్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టి దాన్ని నిజం చేసేదానికి కుట్రలు పన్నినా నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వారు మాట్లాడతారు, మోదీ ప్రభుత్వం మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని. కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కళ్ళు తెరవాలని పేర్కొన్నారు. మాదిగలకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అర్థమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదన్నారు. ఎన్నికలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ముద్రాజ్ వ్యక్తిని మంత్రిని చేస్తానని కొత్త పదవి ఎత్తుకున్నారని ఆరోపించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ సమయంలో మళ్ళీ ఇప్పటి తెలంగాణ యొక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల విషయంలో బీసీలకి విధానాలని రూపొందించేటువంటి అంశంలో, శాసనాలను తయారు చేసేటువంటి ఒక అంశంలో కూడా సామాజికంగా రాజకీయంగా ఆ వర్గాలు రాణించడం కొరకు చేసింది శూన్యమని చెప్పని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నది. ఇది ముమ్మాటికి ఇది బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. గతంలో అనేక రకాల కమిషన్లు వేశారు. ఏసీ రూమ్లలో కూర్చొని బీసీల కోసమని కమిషన్లు వేసి నివేదికలు వచ్చిన తర్వాత వాళ్ళని రాజకీయంగా సామాజికంగా ఒమిషన్ చేసేటువంటి విధంగా వ్యవహరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిషన్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్లలో పూర్తి చేస్తానన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు నేటికి ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ ప్రతినిధుల సమావేశాన్ని బౌద్ధనగర్ డివిజన్లోని రాఘవ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, పట్టుబట్టి కష్టపడి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమన్న ఆయన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతుల ఆస్తులు 4,300 కోట్లకు పైగా ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పెట్టారు. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి తన పేరిట 1178 కోట్ల 72 లక్షల ఆస్తులు ప్రకటించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి భార్య పేరిట 3,203 కోట్ల 90 లక్షల ఆస్తులను అఫిడవిట్లో పేర్కొన్నారు విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి తన అఫిడవిట్లో ఆస్తులు ప్రకటించారు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరు మీద 1178 కోట్ల 72 లక్షల ఆస్తులు ఉన్నట్టుగా వెల్లడించారు. అలాగే తన భార్య సంగీతారెడ్డి పేరు మీద 3,203 కోట్ల 90 లక్షల ఆస్తులను ప్రకటించారు. తన భూములు, భవనాల విలువ 71 కోట్ల 35 లక్షలుగా ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు ఉన్నారు. 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని, ధరలు పెంచినందుకు, ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ అంటున్నారని అన్నారు. రాముడు గుడితో సెంటిమెంట్ ఓట్లు తీసుకోవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాహుల్ ఇచ్చిన హామీలు తప్పక అమలు చేస్తామన్నారు. ఒక్కసారి అన్న పేద ప్రజల్ని కనిపించరా? ఎక్కడికి పోయినా కేవలం ఏది అగ్ర కులాల గురించే మాట్లాడుతావు తప్పితే పేదవాని గురించి ఎక్కడ మాట్లాడలే. నీకెందుకు ఓటేయాలి?
నా భయనే హనుమంతుడు. రాముడి కంటే నాకంటే భక్తుడు ఎవడు ఉంటాడే? కేవలం అయోధ్యలోనే గుడి కట్టించినని దాని మీదనే ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎక్కడ కూడా సెంటిమెంట్ ఓట్లే తీసుకోవాలని చూస్తున్నావు తప్పితే నీ 10 ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి. ఇంకోటి చెప్తున్నాడు, 25 లక్షల మందిని కింది స్థాయి నుంచి పైకి ఏ 25 లక్షల మంది ఉన్నారా బాబు? ఎవరికి లాభం చేసినో చెప్పు ఒక్కటన్నా. మేము చూడు ఇవాళ సోనియా గాంధీ గారు ఏదైతే 6 డిక్లరేషన్ చేసిందో అప్పుడే మేము 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. బస్సులో ఫ్రీ ఇస్తున్నాం. అదే కూడా 200 ఏదైతే కరెంట్ కారుస్తారో లోపల వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం. మహిళలకు సాయం చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా 6 డిక్లరేషన్ మేము చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా 5 డిక్లరేషన్ చేశాడు. అది కూడా మేము పూర్తి చేస్తాం. దేశం మొత్తంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పగలుగుతా. మహిళల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే అది కేవలం రాహుల్ గాంధీ. అంతేకాదండి, మేమందరం సంతోషపడాలి. బీసీలమంతా ఎస్సీలమంతా ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే ఎవడని అన్నాడా? ఇవాళ దానికి ఎక్స్రే గురించి మాట్లాడినా, కులగన గురించి మాట్లాడినా. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసినా నీకెన్నడూ దయలేదు, ఎన్నడూ ఆలోచన చేయలేదు. అందుగురించి నా ఉద్దేశంలో ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయమంటే రెడీగా ఉన్నానని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు వడదెబ్బ తాకిందేమో, వెళ్లి రెస్ట్ తీసుకోవాలన్నారు. డోసు ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఖమ్మంలో పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందన్నారు. మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని తెలిపారు. మోదీ వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేస్తారో ఎన్నికల కమిషన్ చెప్పాలన్నారు. ఇవాళ దేశ ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు చూస్తే బీజేపీ ఎంత భయపడుతుంది అనేది బాగా అర్థమవుతా ఉంది. ఓడిపోతున్నామనే భయ ఆందోళనలో మదించిన ఏనుగు గద తొక్కివేసినట్లు దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్నిటినీ కూడా తొక్కివేసే ఈ ప్రధానమంత్రికి నేను సవాల్ చేస్తున్నా. అసలు దేశ చరిత్రే తెలియని వ్యక్తి 70 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని దేశ ప్రధానమంత్రి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయనకి నిజమేం తెలుస్తుంది? కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి? ఏ పునాదులేసి ఆ పునాదుల పైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాడా? తెలియక తప్పు మాట్లాడుతున్నారా? నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను. మీరేమన్నారు? పేదవాడికి నేను ఇస్తాను, 15 లక్షలు తెస్తాను, దేశాన్ని దోసుకున్నోళ్ళని వాపస్ తీసుకొస్తాము. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించే హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 12.2 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ప్రధాన శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్, కోటి ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్, అశోక్ నగర్, కవాడిగూడ, బైబిల్ హౌస్, అదేవిధంగా మహంకాళి టెంపుల్, ఇంపీరియల్ గార్డెన్ మీదుగా తాడ్బండ్ చేరుకోనుంది. మరో శోభాయాత్ర కర్మన్ ఘాట్లోని హనుమాన్ ఆలయం నుండి తాడ్బండ్కి చేరుకోనుంది. ఆ శోభాయాత్ర 22.5 కిలోమీటర్ల మేర సాగనుంది. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి చంపాపేట్, ధోబిఘాట్, మలక్పేట్, అజంపురా, చాదర్ఘాట్ క్రాస్ రోడ్ మీదుగా కోటి వద్ద ప్రధాన శోభాయాత్రలో కలుస్తుంది. శోభాయాత్ర దృష్ట్యా 21 మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించినట్లుగా పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని ఆమె ఇంటితో పాటు సూర్యాపేటలో నివాసం ఉంటున్న తస్లీమా భర్త ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. గత నెల 22న లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గత నెలలో ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ మాజీ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై హనుమకొండ కాకతీయ కాలనీలోని ఇంట్లో సోదాలు చేశారు. సూర్యాపేట, భూపాలపల్లి సహా బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ బృందాలు
సోదాలు నిర్వహించాయి. గత నెల 22న భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఒకరి నుంచి డబ్బు తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ తస్లిమాతో పాటు ఒప్పంద ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. హత్యాకుట్రను భగ్నం చేసి నిందితుడిని అరెస్ట్ చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పుర పోలీసులు. నేరస్తులపై పెట్టిన నిఘా ద్వారా విశ్వసనీయ సమాచారంతో మహమ్మద్ అలీ అనే నిందితుడిని మీర్ అలం ఫిల్టర్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతని దగ్గర చాకు, ప్రాహిబిటెడ్ ఆర్మ్ ఏదైతే ఉందో చాకును రికవర్ చేయడం జరిగింది. అండ్ క్రైమ్ నెంబర్ 113/2024 అండర్ ఆర్మ్స్ యాక్ట్ 25(1A) ఆర్మ్స్ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇది యాక్చువల్లీ ఈ అక్యూజ్ మొహమ్మద్ అలీ అనే అతను క్రైమ్ నెంబర్ 300/2021 ఫలక్నామా పోలీస్ స్టేషన్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఎలక్షన్ టైం తర్వాత సౌత్ జోన్ పోలీస్ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన కంటిన్యూస్ నిఘా పెట్టడం ద్వారా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ డెవలప్ అయితే ఈ ఇన్ఫర్మేషన్తో ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతన్ని క్వశ్చన్ చేస్తుంటే మాకు ఇతను కొన్ని వివరాలు చెప్పాడు. అట్లానే మా యొక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రకారం ఇతనికి మైలార్దేవిపల్లి రౌడీ షీటర్ సైఫ్ అనే అతనితో పరిచయం ఉంది. ఇద్దరు కూర్చుని ఆ ఏరియాలో గాంజా అయ్యింది తాగడం, తర్వాత మిగతా వ్యసనాలకు అలవాటయ్యి మళ్ళీ అటువంటి గాంజా తాగుతున్న టైంలో కూడా ఒకసారి గొడవ పడ్డారని తెలిసింది. అది కూడా మేము అక్కడ కన్సర్న్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ రీసెంట్గా ఈద్ రోజు ఇస్మాయిల్ అనే అతనితో ఇతని ఈ అక్యూజ్ వాళ్ళ అన్న గొడవ పెట్టడం జరిగింది. ఆ ఇస్మాయిల్ అనే అతను ఈ క్రైమ్ నెంబర్ 300 ఏదైతే దీనిలో అక్యూజ్డ్ ఉన్నాడో మన మొహమ్మద్ అలీ ఈ మర్డర్ చేసిన పర్సన్కి క్లోజ్. జల్సాల కోసం ఆలయంలో దేవుళ్ళ విగ్రహాలు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ఓ నిందితుడిని చిక్కటిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 9న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి 5 పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాలు దొంగిలించారని ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు. చిక్కటిపల్లి టీం దీని మీద సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి నేరస్తుని ఐడెంటిఫై చేయడానికి చేసి ఆ క్రమంలో 23/2/24 నాడు ఒక ఇద్దరు నేరస్తులను ఆసిఫ్ అని ఇస్మాయిల్ హుసేన్ అనే వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని 5 దేవతామూర్తుల విగ్రహాలు మరి కొంత బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది. అప్పుడు మాకు ఇతని నేరస్తుని యొక్క ఐడెంటిటీ ఎవరైతే ప్రధానమైన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుని ఐడెంటిటీ గురించి మాకు కొద్దిగా క్లూ వచ్చింది. ఆ క్లూ తోటి దాన్ని కంటిన్యూ చేస్తూ మా యొక్క క్రైమ్ టీం సీతయ్య నేతృత్వంలో మన నాగరాజు వెనక క్రైమ్ టీం మొత్తం దాని కంటిన్యూస్ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎక్కడికి వెళ్ళి ఎగ్జిట్ ఎంట్రీ చూసి నిందితుని కదలికలపై మేము ప్రధానంగా చేయడం జరిగింది. నిందితుని ఐడెంటిఫై చేయడం జరిగింది. నిందితుడు ఈరోజు మేము ఇక్కడ మెట్రో స్టేషన్ చిక్కటిపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఈ వాహన తనిఖీలు చేస్తుండగా అతను బైక్ మీద మమ్మల్ని చూసి పోతుంటే అతన్ని పట్టుకుంటే అప్పుడు అతని దగ్గర కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా జేబులో దొరికినాయి. అప్పుడు